జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఏమేం చర్యలు చేపట్టింది అని ఆయన క్లియర్ గా ఆయన వివరిస్తుంటే మైక్ కట్ చేసేస్తున్నారు. మీరు మాట్లాడడానికి లేదు. మీరెవరు నన్ను డిక్టేట్ చేయడానికి అంటారు? అసలు మీరెవరు డిక్టేట్ చేయడానికి ఎదుటి వాళ్ళని, ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ డిక్టేట్ చేయడానికి మీరెవరు? పాలక మండలి సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్ధం అబద్ధం అబద్ధం. పాలకవర్గ సమావేశాలు జరగలేదా? పక్కనే కలెక్టర్ ఉన్నారు, ఈ పక్కనే పీఓ ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, ఈ ఐటీడీలో గతంలో ఎన్ని మీటింగులు జరిగినాయి అని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి ఏంటి అని. ఇన్ని అబద్దాలా? అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు, గత ప్రభుత్వంలో జరగలేదని. సంవత్సరం అయింది కదా. పార్వతీపురం ఐటీడీలో ఇప్పటి వరకు ఎందుకు పాలకవర్గ సమావేశం, మీ సొంత ఐటీడీలో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు నీతులు చెప్తారు? ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి, ఎంపీపీలు జడ్పీటీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, సమాధానం ఏం చెప్పాలో తెలియక, మీ దగ్గర సబ్జెక్ట్ లేక, ఒక అవగాహన మీకు ఒక డిపార్ట్మెంట్ మీద మీకు ఒక అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు. ఏది పడితే అది. డిఎస్సి గురించి మాట్లాడితే జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఏమేం చర్యలు చేపట్టింది అని ఆయన క్లియర్ గా ఆయన వివరిస్తుంటే మైక్ కట్ చేసేస్తున్నారు. మీరు మాట్లాడడానికి లేదు. మీరెవరు నన్ను డిక్టేట్ చేయడానికి అంటారు? అసలు మీరెవరు డిక్టేట్ చేయడానికి ఎదుటి వాళ్ళని, ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ డిక్టేట్ చేయడానికి మీరెవరు? పాలక మండలి సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్ధం అబద్ధం అబద్ధం. పాలకవర్గ సమావేశాలు జరగలేదా? పక్కనే కలెక్టర్ ఉన్నారు, ఈ పక్కనే పీఓ ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, ఈ ఐటీడీలో గతంలో ఎన్ని మీటింగులు జరిగినాయి అని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి ఏంటి అని. ఇన్ని అబద్దాలా? అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు, గత ప్రభుత్వంలో జరగలేదని. సంవత్సరం అయింది కదా. పార్వతీపురం ఐటీడీలో ఇప్పటి వరకు ఎందుకు పాలకవర్గ సమావేశం, మీ సొంత ఐటీడీలో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు నీతులు చెప్తారు? ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి, ఎంపీపీలు జడ్పీటీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, సమాధానం ఏం చెప్పాలో తెలియక, మీ దగ్గర సబ్జెక్ట్ లేక, ఒక అవగాహన మీకు ఒక డిపార్ట్మెంట్ మీద మీకు ఒక అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు. ఏది పడితే అది. డిఎస్సి గురించి మాట్లాడితే